నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయం ఏం చేద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్ చూద్దాం. 10 మంది సీఎంల దూరం, ప్రహసనంగా నీతి ఆయోగ్ భేటీ, 7 ముఖ్యమంత్రులు బైకాట్, మమతా వాకౌట్, ఎన్డీఏకి చెందిన 2 సీఎంలు డుమా. ఇది నిన్న నీతి ఆయోగ్ సమావేశం జరిగింది సెంట్రల్ ఢిల్లీలో. దానికి సంబంధించి 10 మంది సీఎంలు ఆల్రెడీ దూరం అయ్యారు. ఒక 7 మంది సీఎంలు బైకాట్ చేశారట. దాంట్లో వాకౌట్ చేసిపోయారు మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఆమె స్పీకర్ని, ఆమె మైక్ని మధ్యలో కట్ చేశారట మాట్లాడుతుంటేనే. కాబట్టి ఇట్లాంటి వివక్షపూరితంగా ఉంది కాబట్టి ఈ సమావేశాన్ని వాకౌట్ చేస్తున్నామని వాకౌట్ చేసింది. మిగతా 7 మంత్రులు బైకాట్ చేశారు. ఎన్డీఏకి చెందిన 2 సీఎంలు అయితే డుమాయారు. దాంట్లో నితీష్ కుమార్ ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నితీష్ కుమార్ ఆబ్సెంట్ కావటం ఏంది? ఎన్డీఏ ప్రభుత్వం ఎలా నితీష్ కుమార్ పైన ఆధారపడింది, ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన ఆధారపడింది. ఈ 2 ముఖ్యమంత్రులు చంద్రబాబు అయితే అటెండ్ అయ్యారు, కానీ ఎన్డీఏ పక్ష నేతగా నితీష్ కుమార్ అటెండ్ కాల, ఉప ముఖ్యమంత్రిని పంపిండు. గమ్మత్ ఏంటంటే నితీష్ కుమార్ ఏదైతే డిమాండ్ చేసిండో ప్రత్యేక హోదా ఇయ్యలేదు, కానీ 59,000 కోట్లు నిధులు కేటాయించారు కేంద్ర బడ్జెట్లో. మరి ఆయన 59,000 కోట్లు ఇచ్చినప్పటికీ నేను అడిగిన ప్రత్యేక హోదా ఇయ్యలేదు కాబట్టి అనే ఒక నిరసన, అసంతృప్తితోని అటెండ్ కాలేదనేది ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, నేను సంపద సృష్టిస్తా, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకొస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా, పునర్నిర్మాణం చేస్తా అని పదే చెప్తున్నాను. కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది గుండు సున్నా. 15,000 కోట్ల రూపాయలు అప్పు మేరకు ఇచ్చారు. అప్పు దానికి కూడా సంఖ్యలు ఎగరేసుకొని సంబరాలు చేసుకొని ఇలా అటెండ్ అయ్యింది ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒకసారి నితీష్ కుమార్ గారిని చూస్తే ఎంత పట్టుదలతోని, ఎంత బెట్టుతోని రాష్ట్రం కోసం దేనికైనా తెగించే తత్వం మనం చూడొచ్చు. ఆయన నిర్ద్వందంగా రాలే, అటెండ్ కాలే. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ఇస్తేనే అని చెప్పి ఒక అసంతృప్తి వ్యక్తం చేసిండు ఆయన. కనీసం ఆ ప్రొటెస్ట్ అన్న కేంద్రానికి తెలవాలిగా. కనీస ప్రొటెస్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు పిలిచిందే తడుగా ఎగేసుకొని ఉరికిండు ఢిల్లీ. ఏం అవసరమా? 15,000 కోట్ల రూపాయలు ముష్టి అప్పు ఇచ్చారు, మాకు ఇవ్వాల్సిన నిధులు ఇస్తేనే నేను అటెండ్ అవుతా అని ఒక అల్టిమేటం జారీ చేస్తే మీ పైన ఆధారపడి ఉంది కదా. ఇలా మీ కాళ్లపైన నిలబడి ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోతాను? ఎందుకు దాన్ని అనుకున్న మతలబ్ ఏంది? మీ వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది అలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. అడిగి పోయి ఏం చెప్తుండు? మళ్ళా కొత్తగా ఏమీ ఇవ్వలేదు, హోదాకు బదులుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, మిగిలినవి విభజన చట్టంలోనే మీడియాతో చంద్రబాబు. కొత్తగా ఏమి ఇవ్వలే, మరి తెలుసుగా ఎందుకు పోయిను? అరే కొత్తగా 59,000 కోట్లు ఇచ్చిన బీహార్ ముఖ్యమంత్రి అటెండ్ కాలే, నువ్వే ఢిల్లీ పోయి కొత్తగా మాకేమీ ఇవ్వలేదు, విభజన చట్టంలో ఉన్నయే ఇచ్చారు, ఇస్తున్నారా అంటున్నావు. అవి కూడా ఇవ్వలే వాస్తవంగా. మరి కొత్తగా ఏమి ఇవ్వనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రొటెస్ట్ తెలియాలి, నిరసన తెలియాలి, అసంతృప్తి తెలియజేయాలిగా. ఒక ముఖ్యమంత్రిగా ఏపీకి సంబంధించిన ప్రజల తాలూకా వాళ్ళ యొక్క మనోభావాలని కేంద్రం దృష్టికి తీసుకుపోవాలి కదా. తీసుకుపోయే అవకాశం మీకే ఉంది కదా ముఖ్యమంత్రిగా. మీరు ఇలా అటెండ్ కాకుండా ఉంటే అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగేది. ఇటు నితీష్ కుమార్, ఇటు చంద్రబాబు నాయుడు గారు అటెండ్ కాలేదంటే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క భౌతవ్యం ఏంది అనేది ఒక చర్చ జరిగేది, ఒక డైలమా నడిచేది, ఒక అయోమయం ఉండేది ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు. అప్పుడు పిలిచి మీతో మాట్లాడేవాళ్ళు. ఎస్ మీకు కావాల్సిన నిధులు లేదన్నట్టు ఇస్తాం అని చెప్పేటోళ్ళు. కానీ మీరు ఎందుకు అటెండ్ అయ్యారు? అక్కడ పోయి మీరు ఏం చెప్తున్నారు? మాకేమి ఇవ్వలేదన్న. ఏమి ఇయ్యని కాడికి ఎందుకు పోయినావు? ఏమి ఇయ్యనోడి కాడికి పోయి ఏం చేస్తానని పోయినావు? నీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం అటెండ్ అయ్యారా? అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే నితీష్ కుమార్ను చూసి నేర్చుకో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరే చెప్తున్నారు ఏమీ ఇవ్వలేదని. ఇది ఆంధ్రప్రదేశ్ కేంద్రం కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది వాస్తవం. దానికి బదులుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కు సహాయం చేస్తుంది. మిగిలిన అమరావతి, పోలవరం, వెనకబడిన జిల్లాల అభివృద్ధి తదితరాలన్నీ విభజన చట్టంలో ఉన్నవే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో శనివారం పాల్గొన్న అనంతరం జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ను చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇచ్చారని అందరూ అంటున్నారు. నిజానికి కొత్తగా ఇచ్చినవి ఏమీ లేవని చెప్పారు. అన్నీ పాత బకాయిలే. ఇటు స్పష్టంగా చెప్తుండ. ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇచ్చారని అందరూ అంటున్నారు. అందరూ ఎవరు అంటున్నారు? మీరే అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇచ్చినట్టు మీరే ప్రొజెక్ట్ చేసి ఏదో చంద్రబాబు నాయుడు గారు మూట్ల భుజాన్ని వేసుకొని తెచ్చినట్టు మీరే ప్రొజెక్ట్ చేస్తారు. ఎవడు అంటలాడ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది అప్పు అనే అనుకుంటున్నారు, ఏది నిధులు ఇచ్చిండు అనుకోవట్లే. మీరే అనుకుంటున్నారు, మళ్ళీ మీరే అంటున్నారు. అందరూ ఏదో ఇచ్చిండు అనుకుంటున్నారు, ఏమి ఇవ్వలే. నాకు మీకేమి ఇవ్వలేదు, రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు అని తెలుసు, మీకు తెలుసు, ప్రజలు తెలుసు. ప్రజలు ఎవరు అనుకోవట్లే. మీరు మీకు సంబంధించిన మీడియానే ఏదో వచ్చినట్టు, ఏదో తీసుకొచ్చినట్టు, ఏదో వచ్చినట్టు మీరే క్రియేట్ చేసి పబ్లిసిటీ చేసి మళ్ళీ ఢిల్లీ పోయి మాకేమీ లేదు, అందరూ ఏదో అంటున్నారు, ఇచ్చినారని కానీ అని ఒక మత్తులో నిండ రాకుండా మత్తు వదిలినట్టు మాట్లాడుతాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమి ఇవ్వలేదు కాబట్టే కదా మీరు బైకాట్ చేస్తే బాగుండేది. మీరు అసంతృప్తి, మీ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క 5 కోట్ల మంది ప్రజల ఆత్మ అభిమానాన్ని తాకట్టు పెట్టకుండా వాళ్ళ యొక్క అభిప్రాయం ఏందనేది మీరు తెలియజేసి ఉంటే బాగుండేది. మీరు ఆడికి పోయి మాకేమీ ఇవ్వలేదు, అందరూ అంటున్నారు ఇచ్చినారని. ఎవడో అంటలే, మీరే అంటున్నారు, మీకు సంబంధించిన మీడియానే అంటుంది. ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రంగస్వామి డుమ్మా. ఈ సమావేశానికి కేంద్రంలో అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 2 ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. బీహార్ ముఖ్యమంత్రి రంగస్వామి నితీష్ కుమారు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి డుమ్మా కొట్టారు. అయితే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వల్ల హాజరు కాలేదని చెబుతారా. అయితే పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. జేడీయూ చీఫ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరు కాకపోవడం దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశం అయింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టడంపై చర్చలు జరుగుతున్నాయి. బీహార్ తరఫున డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. బీహార్ కేంద్రం ప్రత్యేక హోదా కల్పించకపోవడం ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు. ఎస్, ఇది గట్స్ అంటే. నితీష్ కుమార్ ఎత్తుగడ, నితీష్ కుమార్ గట్స్ ఎట్లున్నాయంటే అల్టిమేటం ఇచ్చిండు బడ్జెట్కి ముందు, మాకు ప్రత్యేక హోదా ఇస్తారా చస్తారా కేంద్రాన్ని అని చెప్పి గట్టిగా డిమాండ్ చేసిండు. గట్టిగా డిమాండ్ చేసినందుకే ఆయనకి 59,000 కోట్లు ఇచ్చారు. 59,000 కోట్లు ఇచ్చాక కూడా ఎక్కడ మళ్ళీ మీకు 59,000 కోట్లు ఇచ్చిన వాటి ఏపీకి 0 ఇచ్చిన, మిగతా ఏ రాష్ట్రాలకి ఇలా మీకే ప్రాధాన్యత ఇచ్చిన అని చెప్పుకుంటారు. అని ఆ 59,000 కోట్ల తాలూకా కూడా అసంతృప్తి వ్యక్తం చేసిండు. నేను అడిగింది 59,000 కోట్లు కాదు, ప్రత్యేక హోదా అని చెప్పి. ఈ ఆట కూడా కేంద్రాన్ని బెదిరించే కార్యక్రమం, కేంద్రాన్ని గుప్పెట్లో పెట్టుకునే కార్యక్రమం చేస్తాను. కేంద్రం పూర్తిగా నితీష్ కుమార్ హోల్డ్లోకి పోయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రేక్షక పాత్ర వహిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అసలు కేంద్రంలో ఒక కీలక భాగస్వామిగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయారా? ఎందుకు ఆంధ్రప్రదేశ్ విధ్వంసం అయింది అంటున్నారు. ఆ విధ్వంసాన్ని పునర్నిర్మాణం చేయాలంటే మీరు ఈ మెతక వైఖరి ఉంటే ఎట్లా అయింది? మీరు నితీష్ కుమార్ గారి కంటే ఇంకా డబల్ బెట్గా ఉండాలి, డబల్ గట్టిగా ఫైట్ చేయాలి. కానీ అది చేసే పరిస్థితి లేదు. ఇది నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. 10 ఏళ్లలో ఏపీ అగ్రగామి, అభివృద్ధికి అవసరమైన వనరులు రాష్ట్రంలో పుష్కలం. P4 విధానం అమలుతో పేదరిక నిర్మూలన సాధ్యం. సంధానంపై రోడ్ మ్యాప్ రూపొందించాలి. అధిక జనాభా దేశ బలహీనత కాదు, అదే మన బలం. మన దేశానికి ఉన్న అతిపెద్ద మానవ వనరు యువత. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిండట 10 ఏళ్లలో ఏపీ అగ్రగామి. అంటే 10 ఏళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఉంచాలా? ఎక్కడ పోయింది మీ విజన్ 2020? ఎక్కడ అసలు మీరు 2014 నుంచి 19 మధ్యలో ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమి అభివృద్ధి జరిగింది? ఎక్కడ రాజధాని నిర్మాణం అయింది? ఎక్కడ పోలవరం నిర్మాణం అయింది? ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయింది? మళ్ళా 10 ఏళ్ళు అయింది అంటే కొప్పు కిందేసే కార్యక్రమం మొదలయ్యేసింది చంద్రబాబు నాయుడు గారు. 10 ఏళ్లలో అగ్రగామి అయింది అంటే ఎట్లయింది? కేంద్రం నుంచి మీరు నిధులే రాబట్టలేకపోతుంది. కేంద్రం నుంచి అప్పు ఇస్తే దాన్ని సంబరాలు చేసుకుంటారు. ఢిల్లీ పోయి మాకేమి ఇవ్వలేదని చెప్తుంటారు. డబుల్ గేములు, డబుల్ మాటలు, మైండ్ గేములు ప్రజలతోనే మీరు ఆడుతున్నారు అనేది అలా 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎట్లా అభివృద్ధి అయింది 10 ఏళ్లలో అగ్రగామి? ఏ పద్ధతులు అయింది? కేంద్రం నుంచి ₹1 అడగట్లా మీరు. ఒక రొటీన్గా వస్తే తప్ప కేంద్రాన్ని డిమాండ్ చేసి అడిగే పరిస్థితి ఉంది, కానీ డిమాండ్ చేయట్లే. కేంద్ర బడ్జెట్ అంతా అద్భుతంగా ప్రవేశపెట్టిన వాళ్ళు వికసిత్ భారత్ అంటున్నారు, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని మీరు అంటున్నారు. ఎక్కడ వికసిత అయింది? 15,000 కోట్ల అప్పు మాత్రం ఇస్తే, నిధులు ఇస్తే కదా వికసిత అయ్యేది. ఎట్లా అగ్రగామి అయింది?
మీకు మీరే అంకెలు సంఖ్యలు చెప్పుకుంటే అగ్రగామి కాదు. రూరల్ ఎకానమీ పెరగాల. గ్రామాలలో వ్యవసాయ రంగం పైన ఆధారపడిన కుటుంబాలను మీరు ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి. అప్పుడు అభివృద్ధి అయింది. మీరు అనుకున్నట్టు పెట్టుబడులు తెస్తా ఇంకోటి P4 అట. P4 అయిన విధానం అమలుతో పేదరిక నిర్మూలన అయింది. పేదరిక నిర్మూలన కాదు P4తోని, పేదరికం పెరిగిద్ది కూడా. ఏది P4 అంటే పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ అట. పార్టిసిపేషన్, కొత్త పదాన్ని ఏదో క్రియేట్ చేసిండు. ఇట్లా మీరు క్రియేట్ చేసే కదా ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీలు, గవర్నమెంట్ సంస్థలను మూసేసి ప్రైవేట్ వాళ్ళు గొప్పచెప్పి దాంట్లో పెద్ద పెద్ద బడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ సంపద పోయేటట్టు చేయటమే ఈ పీపీలు కానీ, పెట్టుబడులు కానీ, ఈ వ్యవహారం కానీ, ఈ సంస్కరణలు కానీ. మీరు మళ్ళీ దాన్ని పేదరిక నిర్మూలన ఏడైతే పేదరిక నిర్మూలన ప్రభుత్వానికి ఉండాల్సిన ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతులలో పెట్టి దాన్ని పీపీపీలని 4 పీలని 3 పీలని 2 పీలని పెట్టి ఈ పీలు ఎవరు? ఈ పీలు ప్రైవేటు వ్యక్తులు. ప్రైవేటు పేరుతో వచ్చే మీ బినామీలు, మీ రాజకీయ నాయకులకు సంబంధించిన బినామీలు, రాజకీయ నాయకులకు సంబంధించిన అనుచరులు, వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ పీపీలలో ఉంటారు. అది ఏ పార్టీ అన్న కానీ, అది తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీ, ఇంకోట XYZ ఏదైనా కావచ్చు. పేదలకు చెందాల్సిన సంపదను మొత్తం పెద్దల చేతిలో పెట్టి దాన్ని పెట్టుబడుల పేరు చెప్తారు. పెట్టుబడులు నేను తీసుకు ఏంది నువ్వు తెచ్చేది? పెట్టుబడులు ఎవడైనా ఏంది పెట్టుబడులు తెచ్చేది? ప్రభుత్వానికి ఉన్న భూముల్ని ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టి పెట్టుబడులు తెచ్చినట్టు చెప్తారు. ఏంది తెచ్చేది? దానివల్ల పేదలకి ఏం బెనిఫిట్ అయితే? పేదరికం ఎట్లా పోద్ది? పబ్లిక్ అట, ప్రైవేట్ అట, పీపుల్స్ అట. పబ్లిక్ అంటే ఏంది? మళ్ళీ పీపుల్స్ అంటే ఏంది? పబ్లిక్ అంటేనే పీపుల్స్ కదా. ఇది కొత్తగా ఏదో క్రియేట్ చేసి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసినట్టు, అద్భుతంతో మొత్తం పేదరికం పోద్ది అన్నట్టు, పేదోళ్ళు ఇంటికి ఒక కారు, ఇంటికి ఒక బంగళా, ఇక ఏం పేదరికమే ఉండదు అన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాండి చంద్రబాబు నాయుడు గారు. P4 అనేది పెద్ద బోగసు. ఆల్రెడీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. మళ్ళీ ఇంకో పీపుల్స్ ఏంది? పీపుల్ అంటే ఎవరు? అంటే పేద ప్రజలు సందాలు వేసుకొని అందులో పెట్టుబడి పెట్టాలా? లేకపోతే మీ పెట్టుబడి విధానాల వల్ల, మీ సంస్కరణల వల్ల బాగుపడ్డ కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తారా? పెట్టిస్తే మళ్ళీ వాడు ఉత్తగా పెట్టుబడి పెడతారా? అందులో పీపుల్స్ పెట్టుబడి పెట్టారంటే, మీరనే బడాబాబులు, మీరనే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టారంటే వాడు రూపాయి పెడితే మళ్ళీ రూపాయి లాభం ఉంటే పెడతాడు తప్ప పెట్టడు. లేకపోతే ఎట్లా పెడతాడు? ఎందుకు పెడతాడు? పీపుల్ ఎవరు పెట్టారు ఇప్పటివరకు రాష్ట్రానికి? మీరు తెచ్చిన పెట్టుబడులు కానీ, మీరు ఇచ్చిన ప్రైవేటీకరణ కానీ, మీరు కొన్ని వందల వేల ఎకరాలు ఏ గవర్నమెంట్ ఉన్నా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి సెజ్జుల పేరుతోని, పెట్టుబడుల పేరుతోని, పరిశ్రమల పేరుతోని దారాదత్తం చేశారు. వాళ్ళు అభివృద్ధి చెందారు కానీ పేదరికం అట్లే ఉంది. ఇక ఈ పీలో కూడా ఇప్పుడు వచ్చే పీపుల్స్ పీలో కూడా పేద ప్రజలు సందాలు వేసుకునే పరిస్థితి కాదు. బడా బాబులు మళ్ళీ అందులో పెట్టుబడులు పెట్టి దాంట్లో లాభం కోసం చూసే ప్రయత్నం తప్ప ఈ పీపీలలో ఏమి లేదు. పోలవరానికి 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి, కేంద్ర కేబినెట్లో ఆమోదింపజేయండి, జలశక్తి మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి. కొత్త డయాఫ్రామ్ వాల్పై ప్రతిపాదనలు కేంద్రం ముందుంచాం. ప్రాజెక్టు పూర్తి చేయడంపై రాష్ట్ర మంత్రివర్గం నోటును అందజేశాం. తొలి దశ, మలి దశ లేవు, మొత్తం పూర్తి చేయడమే మా ముందున్న లక్ష్యం. 3 నెలల్లో పనులపై నిర్ణయం తీసుకోవాలి, లేదంటే మరో సీజన్ కోల్పోతాం. జగన్ పాలనలో రాష్ట్రం దిగజారింది, కేంద్రం నిధులు దారి మళ్లించింది, తీవ్రంగా నష్టపోయినందునే పునర్నిర్మాణానికి సాయం కోరుతున్నాం. విభజన చట్టంలో ఉన్నవే చేశారు, మాకు కొత్తగా చేసింది ఏమీ లేదు. ఇది ఈయన కూడా మళ్ళీ చెప్తున్నాను, విభజన చట్టంలోనే చేసిన, మాకు కొత్తగా చేసింది ఏమీ లేదు. పోయి బతిలాడుకుంటాం, 12,500 కోట్లు తొందరగా ఇవ్వండి అంటే ఇస్తారు. ఇది కిరాణా షాపా? నువ్వు పోయి అడగగానే తొందరగా ఇవ్వడానికి దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. మీరు గవర్నమెంట్లో ఉండరు, మీరు ఇవాళ అల్టిమేటం జారీ చేసి ఇక్కడ అమరావతిలో కూర్చొని నిధులు తెప్పించుకునే శక్తి ఇవాళ ఉంది. కానీ మీరు ఢిల్లీ పోయి బతిలాడుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. మరి ఎందుకు చేశారు అనేది అర్థం కాని పరిస్థితి. ఇది శ్వేతపత్రమా సాకుపత్రమా? హైదరాబాద్లో బుగ్గన రాజేంద్ర రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్లో స్పందించారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రవేశపెట్టింది శ్వేతపత్రమా, సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చెప్పే సాకు పత్రమా చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సూపర్ 6 పత్రాలు అమలు చేశారని అమలు చేస్తారని ప్రజలు ఎన్నుకుంటే మొదటి ఓవర్లోనే డకౌట్ అయ్యారని విమర్శించారు. వైట్ పేపర్ ఇచ్చి పథకాలు అమలు చేయలేమని చేతులు దులుపుకునే ప్రయత్నం
ప్రభుత్వం చేస్తున్న ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ గవర్నర్తో అబద్ధం చెప్పించారని అన్న బుగ్గన అప్పులపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీలో సమావేశం పెట్టకుండా హైదరాబాద్లో ఎందుకు పెట్టారని ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు ఆసుపత్రి కోసం వచ్చాం, విజయవాడకు వెళ్ళి పెట్టేందుకు ఆలస్యం అవుతుందనే కారణంతో ఇక్కడ సమావేశం పెట్టాను అని చెప్పి ఒక వార్తని ఆంధ్రజ్యోతి. అది శ్వేతపత్రమా సాకుపత్రమా అంటే సాకుపత్రమా అనేది ఇలా ప్రజల్లో చర్చ జరుగుతుంది. దేనికి శ్వేతపత్రాలు? మీరన్న హామీల నుంచి తప్పించుకోవడానికి శ్వేతపత్రాలను చూపించి ఇగో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎట్లుంది కాబట్టి మేము చేయలేమని చెప్పుకోవడానికే ఈ శ్వేతపత్రాలు, దానికి ఒక సాకు పత్రంగానే ఇది చూస్తున్నారు ప్రజలు అనేది ఆయన చెబుతున్న పరిస్థితి. మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వాస్తవం కూడా అట్లే కనిపిస్తుంది. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతికి సంబంధించింది. సాక్షి పేపర్ చూద్దాం. సీటుకు నోటు, నచ్చిన వారిని నియమిస్తూ టీడీపీ నేతల వసూళ్ల పర్వం, రెవెన్యూ పోలీస్ శాఖలో పోస్టింగ్లు, ఫైర్వేలు మామూలు. ఓటుకు నోటు చూసినాం మనం. 2015లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను బ్రీఫ్ చేసిన, మా వాళ్ళంతా నాకు బ్రీఫ్ చేశారు అని పంపించిండు అని చెప్పి 50 లక్షల బ్యాగు అప్పట్లో బాగా అది. దానికి ఒక టైటిల్ అన్ని పేపర్లలో, ఓటుకు నోటు, ఓటుకు కోట్లు అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఇప్పుడు సీటుకు నోటు అట. ఏంది సీటు? రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మైనింగు, ఇరిగేషను ఇట్లాంటి శాఖలలో అధికారులని నియమించాలంటే కీలకమైన ప్లేసులలో నియమించుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది డబ్బులు వసూలు చేసి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారట. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నట్టు సాక్షి పేపర్ ఒక వార్తను అయితే రిపోర్ట్ చేసింది. చూద్దాం ఏముందో. ఎస్ఐ నుండి సిఐ దాకా, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ వరకు పైసలు ఇస్తేనే పోస్టింగు. ఉన్న చోట కొనసాగాలన్నా, బదిలీ చేయాలన్నా నోట్ల కట్టలు కట్టాల్సిందే, ఇవ్వాల్సిందే. ఆర్డీఓలు, డిఎస్పీలు, సిఐలు తదితర ముఖ్యమైన పోస్టింగులన్నీ మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే. తిరుపతి ఆర్డీఓ పోస్ట్ కోసం 3 కోట్లట. అబ్బాబ్బా, ఒక ఆర్డీఓ 3 కోట్లు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకుంటే, ఒక ఎస్ఐ డబ్బులు ఇచ్చి, ఒక సిఐ డబ్బులు ఇచ్చి, ఒక ఎంఆర్ఓ డబ్బులు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకుంటే ఆయన ఏం చేయాలి? అడిగిపోయి ప్రజల దగ్గర లంచాలు తీసుకోవాలి. ఇక అంతేగా, చేయాల్సింది ఏం లేదుగా. ఇక్కడ 3 కోట్లు పెట్టుబడి పెట్టాక ఆయన జీతం ఏం సరిపోతుందిగా? ఈ 3 కోట్లు బూడ్చుకోవాలంటే మళ్ళీ ప్రజల్ని ఎత్తనేయాలి, ప్రజల్ని మొత్తం పీడించాలి, పీల్చి పిప్పి చేయాలి. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానం. లోకేష్ గారి కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని సాక్షి పేపరు వార్తను రిపోర్ట్ చేసింది. ఒక తిరుపతి ఆర్డీఓ 3 కోట్లకి పోస్టింగ్కి డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓలు, సిఐలు, ఎస్ఐల పరిస్థితి ఎట్లుంది? వాళ్ళు ఈ లంచాలు ఇచ్చి పోస్టింగులు తెచ్చుకున్నారు అంటే, తెచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు రేపు దీనికి డబుల్ లంచాలు ప్రజల నుంచి, ప్రజల ముక్కు బిండి వసూలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక రకంగా అవినీతికి, కరప్షన్కి నాలుకే ప్రక్రియ. ఎక్కడ బాధ్య అవినీతి రహిత నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఇక్కడనే పునాదిలోనే అవినీతి జరిగితే ఇంక అవినీతి రహితం ఎట్లయింది? మొత్తం అవినీతి మయం అయిపోద్ది. తిరుపతి ఆర్డీఓ పోస్టుకు 3 కోట్లు, సిఐకి 40 లక్షలు, ఎస్ఐకి 10 లక్షలు. కర్నూలులో ఓ సిఐ పోస్టింగ్ 15 లక్షలకు బేరం అయిందట. కర్నూలులో సిఐకి 15 అట, ఎస్ఐకి 10 లక్షలట. విజయనగరంలో అశోక బంగ్లా నుంచి ఆదేశాలు, ఇకపై నెలవారీ మామూలు సైతం తమకే ఇవ్వాలంటే టీడీపీ నేతల హుకం. ఓహో, అది కూడా ఒకటి ఉంది. మళ్ళా నెలవారీ మామూళ్ళు, పోస్టింగ్లకు లంచాలు. మరి వాడు ఏడదావాలి ఆఫీసరు? నీకు ఇచ్చే నెలవారీ మామూళ్ళు ప్రజలపైన వేయాలి. వాడు ఏదైతే పోస్టింగ్ కోసం లంచం ఇచ్చిండో ఆ లంచాన్ని రికవరీ చేసుకోవాలి. ఇదంతా ఏమైందంటే మొత్తం మీద ప్రజలపైన గుదిబండ అయింది. ప్రజలకు పనులు కావేగా. ప్రజలు పని చేయించుకోవాలంటే డబ్బులు కట్టి పని చేయించుకోవాల్సిన పరిస్థితి వద్ది. మొత్తం అవినీతి మయం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు డైరెక్ట్గా ప్రభుత్వంతో, వాళ్ళ గ్రామానికే ప్రభుత్వం వచ్చేది. ప్రభుత్వ కార్యాలయాన్ని వాళ్ళ గ్రామంలోనే పెట్టిండు. ఎక్కడ ఎంఆర్ఓనో, ఎస్ఐనో, సిఐనో, ఆర్డీఓనో కలిసి అవసరం కానీ అవకాశమే లేదు, అవసరమే లేదు. ఎందుకంటే గ్రామ సచివాలయం పెట్టి అక్కడనే రెవెన్యూ, అక్కడనే హోమ్ డిపార్ట్మెంటు, అక్కడనే సర్వే డిపార్ట్మెంటు, అక్కడనే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అక్కడనే హెల్త్ డిపార్ట్మెంటు, 7 శాఖలు అదే దాంట్లో పెట్టిండు. ఇవాళ మీరు ఇచ్చే పోస్టింగ్లు, మీరు ఎంఆర్ఓలు, సిఐలు, ఎస్ఐల దగ్గర లక్షలు కోట్లు తీసుకొని పోస్టింగ్లు ఇస్తుంటే వీళ్ళు మళ్ళీ మండల హెడ్ క్వార్టర్కి, జిల్లా హెడ్ క్వార్టర్కి ప్రజలు తిరిగి ఆడ కప్పం కట్టుకొని
పనులు చేయించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. దీన్ని ఏమంటారు, పురోగమనమా తిరోగమనం అంటారా అనేది ఇలా ప్రజల్లో చర్చించుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తానికైతే తిరుపతి ఆర్డీఓ పోస్ట్ కోసం 3 కోట్లట. మరి ఆడ ఏముంది, అసలు అంతగానం మరి ఆదాయం ఉండే అవకాశం ఉంది, అందుకే 3 కోట్లు పెట్టే పరిస్థితి. అంటే ఇక ఆడ ఎన్ని కోట్ల లంచాలు వసూలు చేస్తారు అనేది ఇక మనం కర్నూలులో ఒక సిఐ పోస్టింగ్ 15 లక్షలట. 15 లక్షలు పెట్టి కొనుక్కుంటున్న పోస్టింగ్ అంటే ప్లేస్ కొనుక్కుంటానంటే ఇక ఆయన ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వసూలు చేయాలనేది ఇక అది అక్కడ ఉన్న ప్రజలే తెలవాలి, ఆయనే తెలవాలి. ఇది మొత్తానికి సీటుకి నోటు కార్యక్రమం స్టార్ట్ అయిందంటే ఒక బొమ్మ కూడా వేశారు. తెలుగుదేశం పార్టీ సొక్కా వేసుకొని కర్ర పట్టుకొని దుడ్డు కర్ర పట్టుకొని వసూలు చేస్తాను, అధికారులు వచ్చి చేతులు కట్టుకున్నారు. ఇది జరుగుతుంది. బాబు సూపర్ 6 మొదట్లోనే డక్అవుట్ అయిండు. సీఎం చంద్రబాబు శ్వేతపత్రం కాదది సాకుపత్రం. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన్న మండిపాటు. నాడు కోవిడ్ కష్టాలను అధిగమించి పథకాలు అమలు చేశాం, నిధులు సరిపోవని చెబితే మా నాయకుడు కుదరదన్నారు. ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానం, మాట తప్పలేమన్నారు. ఒకవేళ తప్పాల్సి వస్తే తానే దిగిపోతానన్నారు. ఇది కమిట్మెంట్. ఇప్పుడు కొండను ఎత్తి పెడితే బాబు మోస్తానంటున్నారు. చివరకు గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించారు. బాబు పాలనలో అప్పులు ఎల్లో మీడియా కనిపించవా, మా హాయంలోని స్థూల ఉత్పత్తి తలసరి ఆదాయం పెరుగుదల సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా. ఇది మొదట్లోనే డక్అవుట్ అయిందట సూపర్ 6 అమల్లో. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇచ్చిన నవరత్నాల అమలుకు సంబంధించి ఈయన ఆర్థిక మంత్రిగా ఉండు బుగ్గన రాజేంద్రనారెడ్డి సార్, మనకున్న నిధులు ఇప్పుడు సరిపోయే పరిస్థితి లేదు, మీరు ఇచ్చిన హామీలకి ఆ నిధులకి పొంతం లేదు, ఈ నిధులతో మనం అవన్నీ చేయలేము ఆ పథకాలు. అంటే ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజలకు నేను ఇచ్చిన హామీ అది అమలు చేయాల్సిందే 600 అయినా అని చెప్పిండారు. ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటే నేనే ముఖ్యమంత్రిగా రిజైన్ చేసి పక్క తప్పుకుంటా తప్ప ప్రజల్ని నేను మోసం చేయలేను, ఇచ్చిన మాట కట్టుబడి కమిట్మెంట్తో చేయాల్సిందని చెప్పిండట. మళ్ళీ అదే టైంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైంది. అయినప్పటికీ ఏది ఏమైనా వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం చేయాల్సిందే, చేయలేనప్పుడు నేను ఈ సీటుకి అర్హుడు కాదు తప్పుకుంటా అని చెప్పిండట. మొత్తం అక్కడ ఉన్న అధికారులు మంత్రులు బిత్తరపోయారట, విస్మయం వ్యక్తం చేశారు. ఏంటి ఇట్లాంటి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తానంటాడు ఏంది అని చెప్పి. ఇవాళ జరుగుతుంది ఏంది, ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి చేస్తున్నది ఏంది అంటే డక్అవుట్ అయిందట. ఆయన చెప్తుంది డక్అవుట్ ఎట్లా అయిందంటే ఆర్థిక శాఖ పైన ఒక శ్వేతపత్రం, పోలవరం పైన ఒక శ్వేతపత్రం, లా అండ్ ఆర్డర్ పైన ఒక శ్వేతపత్రం, అమరావతి పైన ఒక శ్వేతపత్రం, ఈ శ్వేతపత్రం ఎక్సైజ్ పాలసీ పైన ఒక శ్వేతపత్రం, ఇవన్నీ శ్వేతపత్రాలు విడుదల చేసేది దేనికంటే ఇగో కారణాలు ఎత్తుక్కోవడానికి, సాకులు ఎత్తుక్కోవడానికి అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ సాకులు ఎత్తుక్కొని ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజలకు ఇచ్చిన హామీలని ఎత్తేసే కార్యక్రమం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఏమైనా జగన్మోహన్ రెడ్డి లెక్క నేను ఇచ్చిన కమిట్మెంట్ ఇచ్చిన కాబట్టి మాట ఇచ్చిన కాబట్టి చేయకపోతే నేను తప్పుకుంటా అనే టైప్ కాదు. ఆ కుర్చీకి అట్లా ఫెయికాలు పెట్టి అతికిచ్చినట్టు అతుక్కునే టైపే కానీ అంత ఈజీగా పదవిని వదులుకునే టైప్ కాదు. పదవి అంటే అంత ప్రేమ అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఇలా జరుగుతుంది. సూపర్ 6లో మొదట్లోనే డక్అవుట్ అయిందట. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు పాత బకాయిలే అడుగుతున్నాం, వాళ్ళేమి ఇప్పుడు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, కాంగ్రెస్ విభజన చట్టం వల్ల నష్టపోయాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమరావతి పోలవరం నాశనమయ్యాయి, నీతి ఆయోగ్ సమావేశానంతరం జలశక్తి మంత్రితో చంద్రబాబు భేటీ, పాత బకాయిలే అడుగుతున్నాం, వాళ్ళు నాకు ఇచ్చింది ఏమి లేదు అంటాడు. మరి మీకు ఇచ్చింది ఏమి లేదనే మొత్తుకునేది ఇప్పటిదాకా. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కొన్ని పేపర్లు, టీవీ ఛానళ్ళు ఏపీకి ఏమి రాలేదురా నాయన అడగండి పోయని. మీరు ఇలా కొత్తగా చెప్పేది ఏంది? అసలు ఏమి ఇలా గుండు సున్నా ఇచ్చారు, అప్పు చేతిలో పెట్టారు, దాన్ని చూసుకొని మీరు క్యాబినెట్ కృతజ్ఞతా సమావేశం, అసెంబ్లీలో కృతజ్ఞత తీర్మానం ఇవన్నీ చేతి మళ్ళీ మీరు పోయి ఆడ ఏమి ఇవ్వలేదు అంటారు. మరి ఏమి ఇయ్యన కాడికి క్యాబినెట్లో కృతజ్ఞత ఎందుకు చెప్పారు? కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చినందుకు. అసెంబ్లీలో కృతజ్ఞత ఎందుకు చెప్పారు? అద్భుతంగా నిధులు వచ్చినాయని మీ పేపర్లలో, మీ టీవీలో ఎందుకు రాస్తున్నారు? మీరు ఎందుకు చెప్తున్నారు? రాష్ట్రానికి బలం చేకూరింది, బలం కేంద్ర ప్రభుత్వం అండ ఇచ్చింది, మాకు నిధులు ఇచ్చిందని ఎందుకు చెప్పుకున్నారు? ఢిల్లీ పోయి ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అట్లా? అంటే మొత్తానికైతే ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం జరుగుతుంది అనేది. పాత బకాయిలు అడుగుతున్నా ఇప్పుడు ఏమీ లేదని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఏపీకి ఏదో ఇచ్చారని అందరూ అంటున్నారు, ఏమి ఇయ్యలే మాకు అని చెప్తున్నాయి. ఏమి ఇయ్యలేదని కొట్లాడండి, అడగండి, నిలదీయండి అని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఆ దిశగా చర్యలేదు, మీరు సప్పిడి చేయట్లేదు, నోరు తెరవట్లేదు, నోటికి తాళం వేసుకున్నారు. మీ రాజకీయ ప్రయోజనాలు, మీ వ్యక్తిగత ప్రయోజనాలకే
ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప మీరు రాష్ట్రం కోసం నిధులు అడిగే ధైర్యం కానీ ఆ గట్స్ కానీ చూపించలేం. ఇది ఒకటి. సూపర్ 6 మొదట్లోనే డకౌట్. వైఎస్ఆర్సీపీ చేస్తే అప్పు, టీడీపీ చేస్తే నిప్పా. ఎస్, వైఎస్ఆర్సీపీ చేస్తే అప్పు, తెలుగుదేశం పార్టీ చేస్తే అది నిప్పు, అది సంస్కరణ, అది రాష్ట్రం కోసం చేస్తున్నారని చెప్పి ఆయన నిలదీస్తున్న పరిస్థితి. పేదల పథకాలకు సంబంధించిన హామీలన్నీ అమలు చేయడం కష్టమని మేము తొలి ఏడాది ఓ సమావేశంలో చెబితే అది నేను ఇచ్చిన మాట మేనిఫెస్టోలో పెట్టాం. ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానం, మాట తప్పేందుకు కుదరదు. ఒకవేళ తప్పాల్సి వస్తే నేనే దిగిపోతాను అన్నారు. మేమంతా శాఖాయం. ఆ తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మేము మా అధికారులందరం కోవిడ్ని సైతం లెక్క చేయకుండా తిరిగాం. అలా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్తో హామీలు అమలు చేశారని బొగ్గన వివరించారు. హామీలు మేము ఇచ్చిన మాట మేనిఫెస్టోలో పెట్టిన విషయాలపైన చేయలేకపోతే నేనే తప్పుకుంటా, రిజైన్ చేస్తా అని చెప్పినాడు. కమిట్మెంటు అట్లా ఉండాలి, ఒక నాయకుడు కమిట్మెంట్. షాక్ అయ్యారట అక్కడున్న మంత్రులు, అధికారులు, మిగతా మనుషులంతా. ఈ కమిట్మెంట్ ఉండాలి తప్ప కుంటి సాగులు చూపించి స్క్రీన్లు పెట్టి శ్వేతపత్రాలు పెట్టి ఇదిగో ఇది అయింది కాబట్టి ఇది చేయలేను, ఇదే ఈ చెప్పే కార్యక్రమం డొంకతీడు కార్యక్రమం చేయొద్దు. ఎస్, ఒకటి మీరు ఇచ్చిన హామీలు చేస్తారా చేయరా ఇదే చెప్పాలి తప్ప పోయిన ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ ఆ పోయిన ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది కాబట్టి మేము ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేం, ఈ కుంటి సాకులు ఎత్తుక్కోవడం కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎస్ ఆర్ నో అట్లా ఉండాలి. అది నాయకుడి కమిట్మెంట్. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు కుంటి సాకులు ఎత్తుకునే కార్యక్రమం మొదలుపెట్టిండు. సాకులు కొన్ని అయితే రెడీ చేసి పెట్టిండు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని తొంగలో దొక్కే కార్యక్రమానికి నాంది బలకపోతుండ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చూడండి, ఇదేంటి? సైనికుడి పైన టీడీపీ అరాచకం, దేశానికి సేవ చేసిన సైనికుడి పైనే అరాచకం చేశారు. ఎవరైనా ఏంటి చూద్దాం. తమకు ఓటేయలేదనే కక్షతో అతనిపై టీడీపీ గ్రీవెన్స్ సెల్లో ఆ పార్టీ నేత ఫిర్యాదు. పెద్ద సంఖ్యలో పోలీసులు అధికారులు వచ్చి ఇంటి ప్రారీ కూల్చివేత. ఇది కథ. వెంకయ్యనాయుడు కన్నీటితో ప్రాధేయపడినా కనికరించిన అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, టీడీపీ నేతల ఆక్రమణను కూల్చివేయాలంటే ఆందోళన. విజయనగరం జిల్లా దన్నానపేటలో ఘటన జరిగిందట. ఇది ఒక మాజీ సైనికుడు 25 సంవత్సరాల పాటు దేశానికి రక్షణగా ఉండి దేశానికి సేవ చేసిన వ్యక్తికి ఇచ్చిన గౌరవం. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. దేశానికి సేవ చేసిండండి. దేశానికి సేవ చేసిన వ్యక్తులకి, దేశానికి సేవ చేసిన ఆ రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి ప్రభుత్వమే భూములు కేటాయించింది, ప్రభుత్వమే ప్లాట్లు కేటాయించి ప్రభుత్వం ఇల్లు కట్టించే కార్యక్రమం ఉంది. మిలిటరీ ఏదైతే సైనికుల సంక్షేమ సంఘం ఉంటుంది, ప్రభుత్వమే 500 గజాల 1000 గజాల కేటాయించి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి, దున్నుకోవడానికి ఒక 5 ఎకరాల భూమి ఇచ్చే స్కీమ్ కూడా ఉంది ప్రభుత్వం నుంచి. కానీ ఒక చిన్న పారి కూడా కబ్జా చేసి కట్టిండు అని చెప్పి కూల్చే కార్యక్రమం. ఆయనకి 25 సంవత్సరాలు ఈ దేశానికి రక్షణగా ఉన్నందుకు ఇచ్చిన గౌరవం, మర్యాద. ఇది తెలుగుదేశం పార్టీ నైజం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నైజం అని. దేశానికి సేవ చేస్తే ఇదే బహుమతి అని ఆయన రోధిస్తాడు. పాపం ప్రహరీ కూల్చివేయడంతో రోధిస్తున్న మాజీ సైనికుడు వెంకయ్యనాయుడు దంపతులు ఏడుస్తున్నారు పాపం, చిన్నపిల్లలు ఏడ్చినట్టు. ఇది న్యాయమా? దేశానికి 25 సంవత్సరాల పాటు రక్షణగా ఉండి 25 సంవత్సరాల పాటు దేశాన్ని రక్షించిన వ్యక్తిని రోధించేటట్లు, ఏడ్చేటట్టు, కన్నీరు పెట్టేటట్టు చేస్తే దీన్ని న్యాయం అంటారా? ఇంకెక్కడా కబ్జాలు లేవా? మీ నాయకులు ఎక్కడా కబ్జాలు చేయరా? అసలు ఒక సైనికుడికి నిజంగా కూడా ప్రభుత్వమే అన్ని మర్యాదలు చేయాలి, అన్నీ ఆయనకు కావాల్సినవి అన్నీ సమకూర్చాలి, ఆయనకు కావాల్సిన దున్నుకోవడానికి భూమి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి ఇల్లు అన్నీ చేయాల్సింది పోయి చిన్న పారి కూడా ప్రభుత్వం దాంట్లో ఉందని కూల్చే కార్యక్రమం. వైఎస్ఆర్సీపీకి ఓటేసిండని, లేదంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదని, వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడని, ఒక సైనికుడినే వదిలిపెట్టలేదంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనేది ఒక భయాందోళనకు గురి చేయడానికి ఇది చేశారు. ఆయన చెప్తున్నాడు. మాజీ సైనికుడు వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ, నేను 24 ఏళ్ల పాటు దేశ రక్షణ కోసం పనిచేశా. అలాంటి నాకు ఇదే ఈ ప్రభుత్వం ఇచ్చే బహుమతి. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదనే కక్షతో గ్రామ టీడీపీ నేత గేదెల రాజారావు అమరావతి వరకు వెళ్ళి మరీ నాపై ఫిర్యాదు చేశాడు. న్యాయం, ధర్మం అంటూ మాట్లాడే పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఈ మాజీ సైనికుడు జరుగుతున్న అన్యాయం కనిపించడం లేదా? రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని నాపై వేధింపులకు పాల్పడుతుండడం సరికాదు. గ్రామంలోని టీడీపీ నేతల ఆక్రమణలు తొలగించే వరకు నా పోరాటం ఆగదు. టీడీపీ వాళ్ళ దౌర్జన్యాలు అడ్డుకొని రాష్ట్రపతి నాయకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అని ఆవేదన వ్యక్తం చేసిండట. రోధిస్తాడు, బోరునని ఏడుస్తాడు. 24 సంవత్సరాలు దేశానికి సేవ చేస్తే, రక్షణగా ఉంటే
మీరు ఇచ్చే బహుమతి ఇదే? రాష్ట్రం పరువు పోద్ది. ఇది రాష్ట్రపతి వరకు నిజంగా ఆయన ఉత్తరం రాస్తే రాష్ట్రం పరువు బజార్లో పోద్ది, ఢిల్లీ వీధుల్లో పడింది. ఇదే మీరు చేసేది? అంటే సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడో పోయిన సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటేయలేదని ఇవాళ మీరు అదంతా అంటే ఇక ఎందుకు రాసుకోలేదు? రెడ్ బుక్కే రాతంటే నాయకుడే రెడ్ బుక్ రాతంటే వాళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకోరు? వాళ్ళు కూడా ఏదో బుక్లో రాసుకొని ఇవాళ అధికారం వచ్చాక ఇది చేసే కార్యక్రమం చేశారంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదు, ఇంతకంటే దౌర్జన్యం ఉండదు, ఇంతకంటే విచ్చలవిడితనం ఉండదు. ఇది ఒక మాజీ సైనికుడికే ఈ పరిస్థితి వస్తే ఇక సామాన్య ప్రజలు ఎంత భయాందోళనకు గురి కావాల్సి వస్తుంది భవిష్యత్తులో అనేది ఆయన రాష్ట్రపతికి లేఖ రాస్తారట. ఇది జరుగుతుంది. చిన్న ప్రారీ గోడ, ఇంటి ప్రారీ గోడ చిన్న, అది కొంచెం గవర్నమెంట్ జాగాలోకి వచ్చిందట, వెంటనే కూల్చారు. మీకు అంత కమిట్మెంట్ ఉంటే మీరు ఎక్కడ ఒక సెంటు భూమి ఆక్రమించకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే సంతోషం. కానీ మీరు చేసేది ఏంది? ఏడు చిన్న పారిగోడ వస్తే ఒక సైనికుడు కూల్చారు. మీరు వందల వేల ఎకరాలు రేపు కబ్జాలు చేసే కార్యక్రమం చేయరని గ్యారెంటీ. దీనిపైన నేను మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించడం? ఒక సైనికుడికి జరిగిన అవమానం, ఒక సైనికుడికి జరిగిన అన్యాయం పైన ఎందుకు మాట్లాడడం? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు మార్పు కోసం వస్తే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు? ఆయన మార్పు లేదు, మన లేదు, ఆయన పందా వేరు, ఆయన పదవి కావాలి, పదవి కోసం ఏదో మాటలు చెప్పి ఎక్కుతురు అనేది ప్రజల్లో చర్చ. మీరు ఎందుకు మాట్లాడరు అనేది పవన్ కళ్యాణ్ గారి పైన ప్రెజర్ ఇవ్వాలని ప్రజలు మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వ్యక్తి మాజీ సైనికుడికి అన్యాయం జరిగితే కూడా మాట్లాడలేదంటే ఇంతకంటే దిగజారుడు ఉండదు, ఇంతకంటే అవమానకరం ఉండదు. ఇది సాక్షికి సంబంధించి దిశ చూద్దాం. 2 సీజన్లలో పోలవరం పూర్తి, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం నవంబర్లో ప్రారంభం. రాష్ట్రానికి జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ఎన్డీఏకు ప్రజలు అప్పగించారు. వైసీపీ హయాంలో అప్పులు పెరిగాయి, పోలవరం నాశనమైంది. ఢిల్లీలో మీడియాతో సీఎం చంద్రబాబు జలశక్తి మంత్రితో భేటీ అని ముఖ్యమంత్రి. 2 సీజన్లలో పోలవరం పూర్తి చేస్తారు. 2 సీజన్లు అంటే 1 సంవత్సరం, యాసంగి వానాకాలం పాట. ఆ 2 సీజన్లలో పోలవరం పూర్తయిద్దట. అయ్యేది అనేది డయాఫ్రమ్ వాల్ కట్టడం ప్రారంభించడమే నవంబర్కు పోద్దట. నవంబర్ పోతే అదే ఒక 6 నెలలు పట్టింది. ఈ చెప్పేదానికన్నా చెప్పేటోడు చెప్పినా వినేటోడు కన్నా ఉండాలన్నట్టు అసలు ఎంత ప్రజలను మెస్మరైజ్ చేస్తారు. 2 సీజన్లో పూర్తయిద్దట. చిల్లి కావాలి డబ్బులు. కేంద్రం నుంచి ఇచ్చే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి కూడా లేదు. వీళ్ళు అడుగులు లేడు, వాళ్ళు ఇచ్చు లేదు. యాడ్ నుంచి అయితే 2 సీజన్లలో పూర్తి. ఇట్లా మభ్యపెట్టే కార్యక్రమం తప్ప అది అయ్యేది లేదు, మను లేదు, ప్రజలు చూసేది లేదు. ఇది పోలవరం పైన నిన్న జలశక్తి మంత్రి కలిసి డయాఫ్రమ్ వాల్ కట్టుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి చెప్పిండు. ఓకే. ప్రజల ఫిర్యాదులపై పవన్ ఫోకస్. డిప్యూటీ సీఎంను కదిలించిన మహిళల అర్జీ. పోకిరీల పని పట్టాలని ఎస్పీకి ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులపైన ఆరాట. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు పరిష్కారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. తన కార్యాలయంకి వచ్చిన అర్జీలను ఆయన పరిశీలించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ ఫస్ట్ లేన్లో కొందరు యువకులు ముఠాలుగా ఏర్పడి బైకులపై వేగంగా సంచరిస్తున్నారని, విద్యార్థులు మహిళలను వేధిస్తున్నారంటూ బాధితుల నుంచి వచ్చిన లేఖ ఆయన్ను కదిలించింది. సదరు యువకుల వివరాలు, వాహనాల నెంబర్లు సైతం వారు తమ ఫిర్యాదులకు జత చేశారు. స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుకు ఫోన్ చేశారు. ఆ మహిళల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బదిలిచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీసులో కూర్చొని రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన అర్జీలు, వినతి పత్రాలు, ఫిర్యాదులను పరిశీలించారట. స్వయంగా ఆయనే ప్రతి ఫిర్యాదుని చదివి అధికారులని, కొంతమంది పార్టీ నాయకులను కూర్చోబెట్టుకొని ఆ ఫిర్యాదులపైన అక్కడికక్కడ స్పందించే కార్యక్రమం. దాంట్లో ముఖ్యమైన ఫిర్యాదు తిరుపతి నుంచి వచ్చిందట. ఒక ఏరియాలో కొంతమంది యువకులు ఆకతాయిలు లెక్క బండ్లు వేసుకొని, 2 వీలర్స్ వేసుకొని అడ్డగోలుగా స్పీడ్గా పోవటం, మహిళల్ని, అమ్మాయిల్ని, కాలేజీ పోయే పిల్లల్ని వేధించటం, ఇవి చేస్తారట. ఇది వాస్తవంగా ఎట్లాంటి చర్యలు ఉంటే ఇదే ఇట్లా వదిలేస్తే ఏమైందంటే మన యాసిడ్ పోసి తగలబెట్టడం, అమ్మాయిల్ని రేప్ చేయటం, మర్డర్లు చేయటం, ఈ కార్యక్రమాలు వీళ్ళ పైన ఉక్కుపాదం మోపి ఇట్లాంటి దశలోనే చాలా గట్టి చర్యలు తీసుకొని వాళ్ళు లోపటేసి బయటికి రాకుండా చేయగలిగితే ఇంకోటి భయం ఉంటుంది. ఇది వాస్తవంగా దీనిపైన స్పందించిన పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఎస్పీకి కూడా ఫోన్ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలన్నారు. ఆ బైక్ నెంబర్లతో సహా మహిళలు వేసి ఫిర్యాదు చేశారన్న. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ఫిర్యాదులు చేయాలి. ఫిర్యాదులపైన ఇట్లాంటి నాయకులు కూడా ఇట్లా స్పందించాలి. ఫిర్యాదులు ఇచ్చినవంటే దాన్ని బుట్ట దాఖలు చేయటం కాకుండా స్వయంగా ఆయనే చదివి పరిష్కరిస్తాడు. ఇదే స్పిరిటు నిన్న ఒక మాజీ సైనికుడి ఇంటి పైన దాడి చేసి ప్రారీగోడను జేసీబీలు తెచ్చిపోయి గవర్నమెంటే అధికారికంగా కూల్చింది.
దానిపైన కూడా మీరు స్పందించాలి. ఒక 24 సంవత్సరాలు దేశానికి సేవ చేసిన సైనికుడి పైన ఇట్లాంటి దమనకాండ చేసి, ఇట్లాంటి అమర్యాద పరంగా ప్రవర్తించి తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికల్లో ఓటేయలేదనే ఉద్దేశంతో కూల్చారంటే అది ఒక రకంగా రాజకీయ కక్ష సాధింపే. ఇంకోటి గమ్మత్తు, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన ఓటు ఆయన ఇష్టం, ఎవరికైనా వేసుకుంటారు. తెలుగుదేశం పార్టీకి వేయాలని రూలా, రాజ్యాంగం ఏమని చెప్పిందా? ఇగో ఇట్లాంటి వాటిపైన కూడా మీరు స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే మీకు గౌరవం పెరిగింది. అంటే మీరు అనుకున్న మార్పు చూపించినట్టు అయింది. మరి ఏం స్పందిస్తారో చూడాలి. ఇది ఒక వార్త. సుప్రీంకోర్టు మాజీ సిజేఐ ఎన్వి రమణతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. రమణ కుటుంబ సభ్యులతోనూ చంద్రబాబు ముచ్చటించారు అని చెప్పి ఒక వార్త నేసింది దిశ పేపర్. సుప్రీంకోర్టు మాజీ సిజేఐ ఎన్వి రమణ గారు ఇంటికి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారట. రాష్ట్రం గురించి చర్చించారు. మరి రాష్ట్రం గురించి చర్చించారా, మీ వ్యక్తిగత ఎజెండాలు చర్చించారా? కానీ ఇదే ఎన్వి రమణ గారు ఒక అత్యున్నత చీఫ్ జస్టిస్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఒక దశలో ఎక్కడ ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడు రూపంలో, దేవుడు చంద్రబాబు నాయుడు గారు, దేవుడు పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి వరం అని చెప్పి ఆయన దేవుడితో పోల్చిండు చంద్రబాబుని. మరి ఆ స్థాయిలో వాళ్ళ యొక్క అటాచ్మెంట్ ఉంది. ఆ స్థాయిలో వాళ్ళ యొక్క మరి ఈ అనుబంధం ఏ అనుబంధం, అది కులం అనుబంధమా, ప్రాంతం అనుబంధమా, ఏ అనుబంధం, కానీ మొత్తానికైతే ఇది మరి సమాజాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం. ఒక దేశానికే సీజేఐగా చేసిన వ్యక్తి ఒక వ్యక్తిని పట్టుకొని దేవుడు అని పోల్చి ప్రజల్ని ఆ విధంగా ఆలోచించమని చెప్పడం అంటే ఎంతవరకు ఆయన గౌరవం. అట్లాంటి వ్యక్తి దగ్గర పోయి కూడా నిన్న కలిసిండు. ఇదే సీజేఐగా పనిచేసిన వాళ్ళకి కొంత ప్రోటోకాల్ ఉంటుంది. కుల సంఘం మీటింగ్లకు అటెండ్ అవుతారు, ప్రమాణ స్వీకారాలకు అటెండ్ అవుతారు. ఇది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి. కుల సంఘాల మీటింగ్లకు అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి ఏం చెబుతారు? చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి దేవుడితో సమానం, దేవుడు పంపించిన దూత. మరి ఏ దేవుడు పంపించిండి, ఎవరు ఆయన కళ్ళలో వచ్చి చెప్పారు? ఆయనకు పోయి నిన్న కలిసిండు ఆయన. ఇది దిశ పేపర్కు సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. వికసిత్ విజన్ కోసం కలిసి నడుద్దాం, పేదరికం లేని సమాజాన్ని నిర్మిద్దాం. ఇది గ్రామాల నుంచి మొదలవ్వాలి. వికసిత్ భారత్ 2047లో ఇదే ముఖ్యం. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా విజన్ రూపొందించాలి. నీటి వనరుల కోసం రివర్ గ్రిడ్లు ఏర్పాటు, రాష్ట్రాలకు ప్రధాని మోడీ పిలుపు. రాష్ట్రాల సూచనలను అధ్యయనం చేయాలని నీతి ఆయోగ్ ప్రధాని ఆదేశం. సమావేశానికి 10 రాష్ట్రాల సీఎంలు గైరాజరు. వికసిత్ విజన్ కోసం కలిసి. ఏంది వికసిత్? ఆడ వికసిత్ ఎట్లయింది? మీరు పేద ప్రజల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ ఉపాధి గురించి ఆలోచించకుండా వికసిత్ ఏడాది. మీరు ఇచ్చిన బడ్జెట్లో ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 100 కోట్ల మంది ప్రజలు ఉంటే 100 కోట్ల మంది ప్రజలకు సంబంధించి మీరు ఏం బడ్జెట్ ఇచ్చారు? ఎట్లా వికసిత్ అయింది? మెజార్టీ ఉన్న ప్రజల గురించి, పేదరికంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు 100 కోట్ల మంది ఉన్నారు ఇవాళ ఈ దేశంలో. వాళ్ళ గురించి మీరు బడ్జెట్లో పెట్టరు, వాళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఎట్లా వికసిత్ అయింది? వికసిత్ ఎవరి వికసిత్? పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, బడా బాబులు వికసిత్ అవుతున్నారు తప్ప పేద ప్రజలు పేదరికంలో ఉన్నారు. వాళ్ళకు రావాల్సిన వైద్యం అందట్లేదు, వాళ్ళకు రావాల్సిన విద్య అందట్లేదు, వాళ్ళకు ఉండాల్సిన ఇల్లు లేవు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేని గ్రామాలు, కరెంటు లేని గ్రామాలు కూడా ఇలా భారతదేశంలో ఉన్నాయి. వాళ్ళ గురించి మీరు మాట్లాడి వాళ్ళ గురించి నిధులు కేటాయిస్తే వికసిత్ అయింది తప్ప మీరు బడాబాబుల గురించి, పెట్టుబడిదారుల గురించి, సంస్కరణల గురించి, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా వికసిత్ అయింది? ఎట్లా అయింది వికసిత్? వికసిత్ భారత్ అట. వికసిత్ భారత్ కాదు, విధ్వంస భారత్ అవుతుంది ఇవాళ. మీకు తెలవట్లే. మెజార్టీ ప్రజలు 100 కోట్ల మంది ఇవాళ పేదరికంలో ఉంటే వాళ్ళ గురించి మాట్లాడకపోతే, వాళ్ళ గురించి నిధులు కేటాయిస్తకపోతే వికసిత్ భారత్ ఎట్లయింది? 2047 విజన్ ఎట్లయింది? అది దేనికోసం మీ విజను? ఏ బడా బాబును బాగు చేయడానికి 2047 విజన్ పెట్టుకున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, అక్కడ మోడీ గారు కానీ. కొన్ని రాష్ట్రాలకైతే కనీసం ఆ రాష్ట్రాల పదం కూడా పలకలేదు బడ్జెట్లో. తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది అనే పదాన్ని కూడా పలకలే.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలకి మేము కట్టుబడి ఉన్నాం, విభజన హామీలు నెరవేర్చే కార్యక్రమం కనీసం ఫిగర్ కేటాయించకపోతే ఆ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం అనే ఒక పదమైనా చేర్చలే. ఇది మీ వికసిత భారతం. నా మైక్ కట్ చేశారు, ఇతర సీఎంలకు 20 నిమిషాలు ఇచ్చారు, నాకు 5 నిమిషాలైనా ఇవ్వలేదు. మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. ఇది ఆమె పాపం మైక్నే కట్ చేశారట. అంటే మోడీ గారికి ఇష్టం లేని వ్యక్తి మాట్లాడితే కట్టు, మోడీ గారికి ఇష్టం లేని వర్గాలకి నిధులు కట్టు, మోడీ గారికి ఇష్టం లేని రాష్ట్రాలు నిధులు కట్టు, ఇది జరుగుతుంది. మా ప్రతిపాదనలు ఓకే చేయండి. పోలవరంపై నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు వినతి. 12,500 కోట్లు నిధులు వెంటనే ఇవ్వండి, అమరావతి అభివృద్ధికి అండగా నిలవండి. వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంటు అంశాలను వివరించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర అంశాలపైన ప్రధానంగా ప్రస్తావన, సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ. పోలవరంపై నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు వినతి చేసినట. ఈ వినతులకి విజ్ఞప్తులకి రావు నిధులుగా, బల్ల గుద్ది డిమాండ్ చేస్తే వస్తాయి, పోరాటం చేస్తే వస్తాయి, ఉద్యమం చేస్తే వస్తాయి, నిలదీస్తే వస్తాయి. ఈ వినతులు ఇస్తే, వినతి పత్రాలు ఇస్తే నిధులు వచ్చే రోజులు పోయినాయి. అట్లా వినతి పత్రాలు ఇవ్వకుండా, వినతులు చేయకుండా నితీష్ కుమార్ డైరెక్ట్గా అల్టిమేటం ఇచ్చి డైరెక్ట్గా డెడ్ లైన్ పెట్టిండు. డెడ్ లైన్ పెడితే 59,000 కోట్లు వచ్చి నిన్న ఒక డెడ్ లైన్ పెట్టినట్టే ఒక రకంగా. నీతి ఆయోగ్ సమావేశం నేను అటెండ్ కావట్లేదు, ఖబర్దార్ మీరు నాకు రావాల్సిన హోదా ఇస్తారా ఇవ్వరని. అది గట్స్ అంటే, అది ధైర్యం అంటే, అది వ్యూహం అంటే. మీరు వినతి పత్రాలు ఇచ్చి నా వినతిని పరిశీలించండి అంటే చెత్తబుట్లే అతను తీసిపోయి. ఇది ఆంధ్రప్రభకి సంబంధించి రైట్. ఈనాడు చూద్దాం. P4తో పేదరిక నిర్మూలన, ప్రజా భాగస్వామ్యం తోడైతేనే అసమానతలకు అడ్డుకట్ట, నదుల అనుసంధానాన్ని యుద్ధ పరికన చేపట్టాలి, తయారీ రంగం హబ్గా దేశాన్ని తీర్చిదిద్దాలి, అధిక జనాభాను బలంగా మార్చుకోవాలి. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన. P4తో పేదరిక నిర్మూలన. P4తో పేదరిక నిర్మూలన రాదురా నాయన. ఇది ఈనాడు రాసింది. P4తో పేదరికం పెరిగిద్ది. ఎందుకు పెరిగిద్ది? ఇప్పుడున్నదే P3 ఉంది. P3 ఏంది? పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్లోనే ప్రైవేటు చాలామంది బడాబాబులు వచ్చారు, వచ్చి వాళ్ళే పెత్తనం చేస్తారు ఇవాళ ప్రభుత్వం పైన. మరి పబ్లిక్ అంటే ఏంది? పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం ఆల్రెడీ ఉంది. మళ్ళీ పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ అట. పీపుల్ అంటే ఎవరు? పబ్లిక్లో ఉంది పీపులే కదా. పీపుల్ అంటేనే పబ్లిక్ కదా. అంటే కొత్తగా ఒక నిర్వచనం పెట్టి ఆ పీపుల్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది బడాబాబుల్ని ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసే కార్యక్రమాన్ని చేస్తుండు. ప్రభుత్వం డబ్బులన్నీ వాళ్ళ జేబులోకి పోయే కార్యక్రమాన్ని చేయబోతుండు. దాన్ని పేదరిక నిర్మూలన అయితే. ఎట్లయితే పేదరిక నిర్మూలన? ఇప్పుడు పీపీపీ పద్ధతిలో, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పద్ధతిలో నేషనల్ హైవేస్ కొన్ని రోడ్లు వేస్తే ముక్కు బిండి వసూలు చేస్తారు, పేదోడా ధనికుడా చూడకుండా టోల్ గేట్ రూపంలో. మరి ఈ 4Pలో వసూలు చేయరా? రోడ్లు వేసి అడ్డగోలుగా టోల్ గేట్లో వసూలు చేస్తున్నారు. మరి ఈ పీలు కూడా వస్తే రేపు ఆదానీలో, అంబానీలో, లేకపోతే పెద్ద పెద్ద బడాబాబులో ఆ పబ్లిక్ ప్లేస్లోనే గవర్నమెంట్ ఉంటుంది, పీపుల్ ప్లేస్లో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టి 100 రూపాయలు పెట్టుబడి పెడితే 200 రూపాయలు సంపాదించుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఎవడు దయాదారి బిచ్చం చేయడు. ఈ దయాగుణం ఎవడికి లేదు పెట్టుబడి పెట్టేవాడికి. అంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బాగు చేసే కార్యక్రమం చేసి పేదరిక నిర్మూలన ఇద్దట. ఎట్లా అయితే పేదరిక నిర్మూలన? ఈ పీపీపీ పద్ధతిలోని ఎయిర్పోర్ట్లు, బస్ స్టాండ్లు, పెద్ద పెద్ద కార్యక్రమాలు గడితేనే ప్రైవేట్కి అప్పచెప్పి మీరు వాళ్ళు ముక్కుబిండి టోల్ గేట్లని, రకరకాల వ్యవస్థలని, అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టి ఎట్టబడితే అట్లా అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఈ మెట్రో రైలు ఇట్లాంటివి చూస్తే అడ్డగోలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేసుకుంటారు. ఇక ఆ బిజినెస్ చేయడానికి 4వ P. ఈ దీంతో పేదరిక నిర్మూలన కాదు, మన్ను కాదు, ఇది పేదలను వంచే కార్యక్రమమే. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్లు అయితే తెలంగాణ, కర్ణాటకలో అధ్యయనం, నివేదిక సిద్ధం చేసిన అధికారులు. రేపు సీఎం వద్ద సమీక్షట. 40% మహిళా ప్రయాణికులు ఉన్నారట. ఉచిత
బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్లు అయితే అంటే ఏపీలో అది ప్రవేశపెట్టబోతారు ఆగస్టు 15 నుంచి అని అంతకుముందు మంత్రి ప్రకటించాడు కాబట్టి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారట. కర్ణాటక, తెలంగాణలో అమలవుతుంది కాబట్టి ఉచిత ప్రయాణం ఆగస్టు 15కి అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒక వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం.